గర్భసంచి ఏ టైంలో తీసేస్తారు? అలాగే ఎర్లీ 40స్లో ఉన్న వారికి కనుక గర్భసంచి తీసేస్తే వాళ్ళు ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది? గర్భసంచి అనేది ఓన్లీ గర్భసంచే కాదు, దానికి అటాచ్డ్ ట్యూబ్స్, ఓవరీస్ ఇవన్నిటికి కూడా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట తీసేసేటప్పుడు. చాలామంది చిన్న వయసులో ఏమనుకుంటారంటే గర్భసంచి అనేది పిల్లల కోసమే, పిల్లలు పుట్టంగానే అది తీసేసుకుంటే ఇంకా మనకి హ్యాపీగా ఉంటుంది అనే అపోహలో ఉంటారు. కానీ సైన్స్ ఏమని చెప్తుందంటే అలా తీసేయటం వల్ల ఓవరీస్కి బ్లడ్ సప్లై తగ్గుతుంది. సో ఓవేరియన్ యాక్టివిటీ తగ్గితే హార్మోన్స్ తగ్గుతాయి బాడీలో. సో అలా ఈవెన్చువల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. బోన్స్ హెల్త్ తగ్గుతుంది, కార్డియోవాస్కులర్ హెల్త్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంది. సో అందుకని యూట్రస్ వీలైనంత వరకు తీసేయాలని అసలు ఆలోచనే ఉండకూడదు. దానికి ఏదన్నా సివియర్ ప్రాబ్లం వచ్చి ఇంకా తప్పదు అనుకున్నప్పుడు తీసేయాలి. ఆ ప్రాబ్లమ్స్కి కూడా చాలా మట్టుకు సొల్యూషన్స్ ఉన్నాయి. ఓన్లీ రేర్ కండిషన్స్లోనే తీసేయాల్సి వస్తుంది. దాంట్లో ఏంటంటే యూట్రైన్ క్యాన్సర్ అది అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నా కానీ, లేదా సర్వైకల్ క్యాన్సర్ అది అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నా కానీ అలాంటప్పుడే. కానీ ఆ అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళకుండా కూడా ప్రివెంటివ్ మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అనుకోండి, ఇప్పుడు ఈ మంత్ సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అన్నమాట. సో దానికి WHO ఏమంటుందంటే ప్రివెన్షన్ ఆర్ ఎర్లీ డిటెక్షన్. ప్రివెన్షన్ అంటే అసలు రాకుండా ముందే ప్రివెంట్ చేయటం. అంటే వ్యాక్సిన్ ఉంది, వ్యాక్సిన్ చిన్నపిల్లలందరికీ లైక్ 13-14 ఇయర్స్ అప్పటి నుంచి వ్యాక్సిన్ ఇవ్వటం. 2 డోసెస్ తీసుకోవాలి, 6 మంత్స్కి కానీ 1 ఇయర్కి కానీ. అలా చేస్తే ఏమంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనే వైరస్ ద్వారా వస్తుంది ఈ క్యాన్సర్. ఆ వైరస్కి మనం వ్యాక్సిన్ వేస్తే ఇంకా ఇన్ఫెక్షన్ ఉండదు. సో క్యాన్సర్ కూడా మనం మెజారిటీ టైమ్స్ అవాయిడ్ చేయొచ్చు. ఎర్లీ డిటెక్షన్ అంటే ప్రతి ఒక్కళ్ళు 20 ఇయర్స్ నుంచి కానీ 22 ఇయర్స్ నుంచి కానీ ఎప్పుడైతే సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఎవ్రీ 3 ఇయర్స్కి ప్యాప్స్మియర్ అని టెస్ట్ చేసుకోవాలి. ఓకే. సో చేసుకుంటే ఏమంటే ఏదన్నా క్యాన్సర్ సెల్స్ ఇంకా క్యాన్సర్ అవ్వకముందే మనం ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. అలా ఐడెంటిఫై చేసినప్పుడు 100% క్యూరబుల్ డిసీజ్ అనమాట. సో ఎర్లీ డిటెక్షన్ దెన్ ట్రీట్మెంట్. ఇంత అడ్వాన్స్డ్ స్టేజ్లోకి మనం వెళ్ళినా కానీ మనము వ్యాక్సిన్ తీసుకోకపోవటం వల్ల కానివ్వండి, లేదా ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ చేసుకోకపోవటం వల్ల కానివ్వండి, స్టిల్ క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్ ఈజ్ ద మేజర్ కాజ్ ఆఫ్ డెత్ అనమాట మన కంట్రీలో ఆడవాళ్ళకి. సో అది అవేర్నెస్ ఒకటి క్రియేట్ చేయాలన్నది ఈ మంత్ ఒక ఉద్దేశము. సో అది కనుక చేసామనుకోండి యూట్రస్లు తీసే అవసరమే ఉండదు. అట్లానే ఎండోమెట్రియల్ క్యాన్సర్ కూడా ఎక్కువగా పిల్లలు లేని వాళ్ళకి, లేదా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ PCOS వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అనమాట. బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి. సో ఇలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఏదన్నా చిన్న సిమ్టమ్స్ కనపడగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసుకోవాలి. అలానే మెనోపాజ్లో ఉన్న వాళ్ళకి కూడా ఎండోమెట్రియల్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే పీరియడ్స్ అయిపోయినాక కొంచెం బ్లీడింగ్ కనపడినా కానీ, ఆర్ 40 ఇయర్స్ ప్లస్ ఉండి ఇర్రెగ్యులర్ సైకిల్స్ కానివ్వండి, హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ కానివ్వండి అవుతూ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసుకుంటే ఏమైనా క్యాన్సర్ సూచనలు కనపడతా ఉంటే అప్పుడు దానికి తగ్గ ట్రీట్మెంటే చేసుకోవచ్చు. యూట్రస్ తీసే అంత దాకా వెళ్ళాల్సిన అవసరం లేదన్నమాట. అలానే ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి కదా అని యూట్రస్ తీసేసుకోవటము, లేదా చిన్న చిన్న డిశ్చార్జెస్ అవుతున్నాయని యూట్రస్ తీసేసుకోవటము, ఇవన్నీ పాతకాలంలో చేసే ట్రీట్మెంట్స్ అన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్కదానికి యూట్రస్ ప్రిజర్వేషన్ అని ట్రీట్మెంట్స్ అని, యూట్రైన్ ప్రిజర్వేషన్ ట్రీట్మెంట్స్ అని ఉన్నాయన్నమాట. సో ఆ టెక్నిక్స్లో కూడా వెళ్ళచ్చు. డైరెక్ట్గా యూట్రస్ తీసేసుకోవాల్సిన అవసరం లేదు.